గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తాగిన మైకంలో యువతి అర్ధరాత్రి హల్చల్. ఈ వార్త విన్న తర్వాత నిజంగా అందరు కూడా కామన్ పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవుతారంటే, ఇప్పుడు ఇది వీడియో ఫుల్ వైరల్ అయింది. ఏడో కాదు, హైదరాబాద్లోనే జీడిమెట్ల పరిధి షాపూర్లో జరిగింది ఈ ఘటన. మీరు చూడండి, అర్ధరాత్రి పూట ఐ థింక్ 12 దాటిన తర్వాత మరి ఎక్కడ దాగిందో ఏందో తెలియదు, కానీ పూర్తిగా రోడ్డు మీదకి వచ్చి వాహనదారులు అటు ఇటు వెళ్తుంటే ఆ వాహనాలకు మధ్యలో, అంటే రోడ్డు మధ్యలకు పోయి అటు వెళ్తున్న ఇటు వెళ్తున్న వాహనాల్ని ఆపి గట్టి గట్టిగా కేకలు వేస్తూ, తర్వాత నోటికొచ్చినట్టు తిడుతూ, రాత్రి 12 తర్వాత ఎవరికైనా ఎంతకని ఓపిక ఉంటుంది, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్ని క్రాస్ చేసి ప్రవర్తించిన తర్వాత, అది ఆడపిల్ల, అసలు ఎన్ని కేసులు అవుతున్నాయి? ఆడపిల్లలు అసలు మధ్యాహ్నం పూటనే తిరగడానికి ఉండట్లేదురా నాయన అంటే, ఏకంగా 12 గంటల రాత్రి తాగి ఏకంగా రోడ్డు మీద వాహనాల్ని ఆపుతూ బండబూతులు తిడుతుందట. అంటే ఆ రాత్రి ఏవైతే వాహనాలు అటునుంచి ఇటు ఇటునుంచి అటు పోయినాయో ఆ వాహనదారులు అందరూ కూడా చాలా గొప్పోళ్ళు, చాలా మంచోళ్ళు అన్నట్టు. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగితే చాలు అనుకున్నారు. ఇగో ఇట్లాంటి వాళ్ళతోనే మొత్తం రివర్స్ అవుతుంది అన్నట్టు. ముందు ఓన్లీ వార్తలలో కేవలం ఇగో మద్యం మత్తులో హల్చల్ చేసిండు అని ఇట్లా ఎక్కువగా ఆ వార్తలు వస్తుండే. ఈ మధ్య అసలు వెరీ కామన్ అయిపోయింది. తాగిన మైకంలో యాక్సిడెంట్లు కూడా చేసేస్తున్నారు, ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. ఈమెనైతే ఏకంగా ఇక రోడ్డు మీద ఓ పెద్ద న్యూసెన్స్ అనమాట. అక్కడే దగ్గరలోనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇక తట్టుకోలేక ఒకతను పక్కకు బండి ఆపి ఫోన్ చేసిండు పోలీస్ వాళ్ళకి. ఇక జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో అన్నీ ఇక 12 తర్వాత జనరల్లీ పోలీసు వాళ్ళకి ఏం డ్యూటీ ఉంటుంది? ఏడన్నా దొంగలు పడకుండా చూడనీకో, లేకపోతే రాత్రి ఏమన్నా ఇన్సిడెంట్స్ అయితే ఎమర్జెన్సీలో అటెండ్ కావడానికో వాళ్ళు చేసే డ్యూటీలు. అయ్యో వీళ్ళ వల్ల ఈ డ్యూటీలు కూడా చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు లాస్ట్కి వస్తే పాపం ఒక 2-3 పోలీసులు వచ్చి ఏందమ్మా, ఎవరు నువ్వు, ఏడికి పోతావు, అసలు నువ్వు ఈ మద్యం మత్తులో ఇదేంది, ఈ న్యూసెన్స్ ఏంది అని అంటే, ఎట్లుంటుంది? తాగిన వాళ్ళకి ఇట్లా కరెక్ట్గా అడిగితే ఏం ఆన్సర్లు వస్తాయి? రావు కదా. వాళ్ళు అమ్మ ఎక్కడికో వాళ్ళమ్మ చాలా మర్యాదగా అడుగుతున్నారు. పాపం పోలీసు వాళ్ళు కూడా చాలా ఓపికగా మర్యాదగా అడుగుతున్నారు. ఇక ఈమె ప్రవర్తన చూడండి, పోలీసు వాళ్ళని కూడా నెట్టేస్తున్నది, గట్టిగా నూకేస్తుంది, అడిగితే సప్పట్లు కొడుతుంది. అదేం పైశాచిక ఆనందమో మరి అదేం పైత్యమో తెలియదు, కానీ ఇట్లాంటి వాళ్ళు అసలు ఎందుకు చెప్పండి? ఇగో ఇట్లాంటి వాళ్ళే మొత్తం ఇక ఏమంటారు, ఇగో వీళ్ళ లాంటి వాళ్ళ వల్లనే ఇగో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అని అనడానికి ఆస్కారం ఉంది. కరెక్టే, వాస్తవమే కావచ్చు. క్రైమ్ రేట్ పెరుగుతుంది అంటే మరి ఇట్లాంటి పిచ్చి పిచ్చి కథలు పడితే మరి పెరుగుతుంది, ఎందుకు పెరగదు? దారుణం అనమాట. ఈ లాస్ట్కి వస్తే ఏం చేసిర్రు, అన్నీ వదిలేసి ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళని హల్చల్ చేస్తుంటే పాపం ఒక ఆటో ఆయన దగ్గరికి పోతే ఆ ఆటో ఆయన కూడా పక్క కాపిండి. ఎక్కడమ్మా మీ ఇల్లు, ఎక్కడ, ఏడ డ్రాప్ చేయాలంటే ఆంధ్రాకు పోవాలన్నట్ట. నేను ఆంధ్రాకు పోవాలి అంటుంది. ఆటోలో ఆ అర్ధరాత్రి ఆంధ్రాకు పోతుందట. ఏం చెప్పాలా ఇక, అసలు ఏంది ఇది? ఇంత ఘోరం ఉంటుందా? ఏం మాట్లాడుతుందో తెలుస్తలేదు, ఏం బిహేవ్ చేస్తుందో కూడా తెలుస్తలేదు. మరి ఎవ్వరు లేరు, ఒంటరిగానే రోడ్డు మీదకి వచ్చిందట. చూడటానికి బాగానే ఉంది, చదువుకున్న ఆమె లెక్కనే కనబడుతున్నది. ఏం మాయరోగం మరి? ఇంత భయంకరంగా బిహేవ్ చేస్తే ఈ న్యూసెన్స్ క్రియేట్ చేయడం ఏంది? లాస్ట్కి వస్తే పాపం వాళ్ళ హెల్ప్ వీళ్ళ హెల్ప్ తీసుకొని ఆమెనట హాస్పిటల్లో జాయిన్ చేసిరట. ఇంకా హాస్పిటల్కి తీసుకుపోయి ట్రీట్మెంట్ చేపిస్తున్నట్ట. ఏం ట్రీట్మెంట్ చేపిస్తారు సార్? తాగిన వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఉంటుంది? ఓ రెండో అటో ఇటో జరిస్తే కానీ చక్కగా గారు వాళ్ళనట తీసుకెళ్ళట. ఇక హాస్పిటల్లో తీసుకెళ్ళి ఆమె వివరాలు తెలుసుకోవాలి, ఆమెకు ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టాలి. ఇక రాత్రి పోలీసు వాళ్ళకి ఏం పని లేదని మొత్తం అన్ని పనులు వదులుకొని ఇగో ఈమె కోసం సపర్యలు చేయాలన్నమాట. ఇంత చండాలమైన బిహేవియర్ చేస్తుంటే ఎవరికైనా ఏం రెస్పెక్ట్ ఉంటుంది? లేడీస్ అంటే రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఇంకా కూడా చాలా గొప్పోళ్ళు.
సీట్ లేకపోతే కూడా కూర్చొనిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఏదో న్యూసెన్స్ అక్కడక్కడ కొంతమందికి అర్థం కాదు కూడా, కానీ లేదంటే చాలా మట్టుకి చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు. ఇక ఆకతాయిలు ఉంటారు, వాళ్ళ ముచ్చట నేను మాట్లాడట్లేదు. 75% ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా డీసెంట్గా ఉంటారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంటే చెప్తుంది కదా, ఆపి పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ రియాక్ట్ అయ్యి హాస్పిటల్ తీసుకుపోయి ఇప్పుడు నెక్స్ట్ ఆమె ఎవరు ఏంది అని కనుక్కొని జాగ్రత్తగా ఆమెను ఇంట్లో దిగబెట్టి వస్తున్నారు. ఇక దీనికంటే గొప్పగా ఇంకేం చేస్తారు ఎవరైనా సరే. ఇట్లా తాగి హంగామా చేయకుండా అసలు తాగడం ఏంది, అసలు ఈ కొత్త కల్చర్ ఏంది, కోలివింగ్ అంటారు, లేకపోతే ఈ తాగుడు అంటారు. రాత్రిపూటలా ఏంటది బార్ రెస్టారెంట్ అందులోకి కూడా పోతున్నారు. అసలు పబ్బులు అంటారు. ఈ కల్చర్ ఏందో అసలు ఏడికెళ్ళి తీసుకొస్తుండ్రో, మనం ఏంది, మన సాంప్రదాయం ఏంది అన్నీ మర్చిపోదామా? ఒకసారి ఆ ఆడపిల్ల ఇప్పుడు వీడియో తీస్తుంటే కూడా తీయద్దంటుంది. తీసిన తర్వాత ఈ వీడియో పూర్తిగా వైరల్ అయింది. వాళ్ళ పేరెంట్స్ని ఒక్కసారి ఇమాజిన్ చేసుకోరి, వాళ్ళ పరిస్థితి ఏందో. మా అమ్మాయి అసలు మామూలుగా కాదు, జాబులు చేస్తుందో లేకపోతే ఇంకా గొప్పగా చదువుతుందో అని వాళ్ళు ఊహల్లో అందరికీ చెప్తూ ఉంటారు. తీరా చూస్తే రోడ్డు మీద ఇట్లా తిరుగుతూ ఉంటారు కొంతమంది. ఏం ఆన్సర్ చెప్తారు? వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంది? నిజంగా కొన్ని ఇన్సిడెంట్స్ ఎంత వర్స్ట్ అంటే దీనివల్ల ఎంతమందిని ఇబ్బంది పెడుతుంది. అందరి రెస్పెక్ట్ కూడా తీసేస్తున్నట్టే కదా లెక్క. ఎస్, నాతో సహా అందరి రెస్పెక్ట్ పోయినట్టే. మరి ఎవరిస్తారు వాల్యూ, ఎవరిస్తారు మీకు రెస్పెక్ట్? ఇట్లాంటి వాళ్ళు సాల్లేవమ్మా పోమ్మా చెప్పినవుతీ అంటారు కదా, ఇన్ జనరల్లీ కూడా యూజ్ చేస్తారు. సో దయచేసి మీకు పుణ్యం ఉంటుంది, తాగితే తాగిండ్రు, ఇట్లా రోడ్ మీదకైతే దయచేసి రావద్దు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.